చెప్పాడు. అందుకని నువ్వు కలిసావు. అవును మేడం. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాతేమో నాకేం సంబంధం లేదు అంటున్నాడు. అవును మేడం. ఎట్లా చేద్దామమ్మా? మనం అసలు ఒకటి ఈ స్టోరీ అంతా వింటంటే నాకు ముందు ఈ అమ్మాయి మీద కోపం వస్తుంది. మనం చర్చి ఫాదర్‌తో మాట్లాడతాము, పాస్టర్‌తో మాట్లాడతాము. ఆల్రెడీ క్యారింగ్ ఉంది కాబట్టి అవన్నీ ఎలా చేయాలో ఖచ్చితంగా చేస్తాం లీగల్‌గా. ఈ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంది మేడం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేసిన అమ్మాయి ఇంత ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇప్పుడు నేను క్రిస్టియానిటీనో లేకపోతే యేసు ప్రభువు తప్పనే అనట్లేదు. కాదు. ఎవరి మతం వారికి గొప్పదే. ప్రతి మతం దానికి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించి మనం ఎక్కడా ఏది చేయట్లేదు. అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ చూసారు కదా! నాకు ఈ వీడియో చూసినప్పుడు యాస్ ఏ క్రిస్టియన్‌గా నాకు చాలా బాధ అనిపించింది. కోపం కూడా వచ్చింది. ఎందుకు బాధ అనిపించిందంటే అమ్మాయి పొజిషను, అమ్మాయి మాట్లాడుతుంటే తను ఎంత రియల్ వరల్డ్‌లో రియల్‌గా ఉందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అంత ట్రాన్స్‌లో ఉంది కాబట్టి. పాస్టర్ మోసం చేస్తుంటే ఏ విధంగా మోసం చేస్తున్నాడు అని చెప్తుంది ఆ అమ్మాయి. ఆ విధంగా మోసం చేస్తున్నప్పుడు కొంచెం కామన్ సెన్స్ వాడుంటే డిగ్రీ చదువుతున్న అమ్మాయి తెలిసిపోతది. అరే! ఇతను నిజంగా రియల్ పాస్టరా? ఫేక్ పాస్టరా? అనేది తెలిసిపోతది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ పాస్టర్ కూడా ఇలా చేయాలనేది బైబిల్ బేస్ గాని, సపోర్ట్ గాని చెయ్యదు. గానీ ఆ అమ్మాయి ఆలోచించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఆలోచించలేదంటే ఆ అమ్మాయి ఉన్న ట్రాన్స్ ఓవర్‌నైట్‌లో వచ్చేది కాదు. ఎన్ని డేస్ నుంచి ఆ అమ్మాయిని అలాగా ఒక స్లేవ్‌లాగా ఆ పాస్టర్ చూస్తూ అన్ని పాయింట్స్‌ని తనకి చెప్తూ నువ్వు ఇలా చేయాలి, అలాగుండాలి, ఈ పూజ చెయ్యాలి. ఎక్కడండి ఉంది క్రిస్టియన్‌లో పూజ చేయాలనేది? ఈ రకంగా న్యూడ్‌గా కూర్చొని పూజ చేయాలని ఎక్కడండి ఉందది బైబిల్‌లోని చూపించండి. ఆ పాస్టర్‌ని అడగాల్సింది. ఆ! అక్కడున్న ఆవిడ ఎన్‌జీఓ ఆవిడ యాంకర్ కూడా మాట్లాడుతుంటే మాటి మాటికి బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. దేనికి అనాలి ప్రైజ్ ది లార్డ్? దేనికి ఎవరిని మనం బిడ్డ అనాలన్న వర్డ్ కూడా కామన్ సెన్స్ అతనికి లేదనిపించింది నాకు. అతనెలా పాస్టర్ అయ్యారు? అతనికి పాస్టర్ అనే వర్డ్ ఎలా పెట్టారు? ఇవన్నీ నాకు అర్థం కాలేదు. నిజంగా చూస్తే చాలా బాధ అనిపించింది. మెయిన్ ఆడవాళ్ళు, అమ్మాయిలు పాస్టర్‌ని చూడగానే దేవుడనో, దేవుడి సేవనో ఎలా చేసేద్దాం, చర్చిల్లో గడిపేసి ప్రార్థనలు చేద్దాం అన్న ఆ ఒక్క మాటలకి వీళ్ళు ఎళ్ళిపోయి పాస్టర్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఆడపిల్లలకు ఉండాల్సిందేంటి వాళ్ళ లిమిటేషన్స్ ఎంతవరకు? అతను పాస్టరే, అతను కూడా ఒక మనిషే, అతనికి పెళ్లయిందా, పెళ్లవ్వలేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంతేగాని అతన్ని ఫాలో అయిపోయి ఏం చెప్తే అది చేసేసి మోసపోయి మేము ఎలా అయిపోయాం, అలా అయిపోయాం ఫేక్ పాస్టర్స్ అంటే ఫేక్ పాస్టర్స్ గుర్తించాల్సింది మీరే. మీకున్న లిమిటేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే, ఇలాంటి ఫేక్ పాస్టర్స్ ఈ రీసెంట్ డేస్‌లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయారు. వాళ్ళు అలా స్ప్రెడ్ అయ్యారంటే కారణం మనమే. వాళ్ళని నమ్ముతున్నాం. బైబిల్ నమ్మట్లేదు. మనం బైబిల్ దగ్గరికి రాలేదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాం. బ్లైండ్‌గా ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, అది బైబిల్‌కి రిలేటివ్‌గా ఉందా లేదా అని ఒక్కసారి మనం బైబిల్ దగ్గరకొచ్చి చెక్ చేసుకుంటే, కొంచెం కామన్ సెన్స్‌తో ఆలోచించినా వాళ్ళు ఎంత రియలు, ఎంత ఫేక్ అనేది తెలిసిపోతది. ఈ అమ్మాయి ఉన్న ట్రాన్స్‌లోని కామన్ సెన్స్ కూడా లేకుండా తను ఏంటంటే మనిషిని నమ్మింది. బైబిల్ దగ్గరికి రాలేదు, దేవుడి దగ్గరికి రాలేదు. సో, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆళ్ళు ఫేక్ పాస్టర్స్ చర్చ్‌ని మోసం చేయొచ్చు. మనుషుల్ని ఇండివిడ్యువల్‌గా కూడా ఇలాగ మోసం చేస్తారు. హీలింగ్ అన్న పేరుతోటి, మిరాకిల్స్ అన్న పేరుతోటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయిపోతున్నారు. బట్ ఎంతవరకు ఆళ్ళు జెన్యూన్ అనేది మనం బైబిల్ దగ్గరకొస్తేనే మనకు తెలుస్తది. అంటే బైబిల్ చదివే విధానం, అర్థం చేసుకోవడం దాంట్లో కూడా ఉంటది. ఎందుకంటే ఏది చదివినా అక్కడ కాంటెక్స్ట్ వేరుంటది. సిట్యుయేషన్ వేరుగా ఉంటది. అప్పుడులో ఎలా జరిగిందో అది రికార్డెడ్ వేరుగా ఉంటది. ఇప్పుడు ఎలా జరుగుతుందనేది మనం తీసుకోవాలి. ఇలా చాలా ఉంటాయి బైబిల్ ఎలా చదవాలి అన్న పాయింట్. కానీ ఇవన్నీ వదిలేసి పాస్టర్ ఏం చెప్పారు? ఎలా చెప్తున్నారు? పాస్టర్‌ని ఫాలో అవుదాం. పాస్టర్ ఏం చెప్తే అదే చేద్దాం అన్న ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నారు అందరూను. సో, ఈటి నుంచి మీరు బయటికి రావాలంటే మీరు రావాల్సింది బైబిల్ దగ్గరికి. ఒక్కసారి ఆలోచించండి కామన్ సెన్స్‌తో కూడా ఎవరు రియల్, ఎవరు ఫేక్ అనేది తెలుస్తుంది.